ట్వీట్ జస్ట్ ఒక్కటంటే ఒక్క లైన్ ట్వీట్ ఒక దేవుడి పుట్టుకను మార్చేయగలదా? ఒక ప్రాంతం యొక్క వేల ఏళ్ల నమ్మకాన్ని, అస్తిత్వాన్ని ఒకే ఒక్క సినిమా పోస్టర్ ప్రశ్నించగలదా? నిన్న మొన్నటి వరకు ప్రశాంతంగా ఉన్న సోషల్ మీడియా ఇప్పుడు ఒకే ఒక్క దేవుడి పేరు చుట్టూ, ఒక సినిమా అప్డేట్ చుట్టూ రగులుతోంది. ఆ ట్వీట్లో ఏముంది? ఆయన ఉత్తరాదిన పుట్టాడు, మధ్య భారతదేశంలో రూపుదిద్దుకున్నాడు, దక్షిణాదిన పూజలు అందుకుంటున్నాడు. ఇది చూడగానే కోట్ల మంది ఆరాధించే ఆ దేవుడి భక్తులు, ముఖ్యంగా తమిళ నెటిజన్లు ఒక్కసారిగా ఫైర్ అయ్యారు. మా దేవుణ్ణి మా నుంచి లాగేసుకుంటారా, ఆయన చరిత్రను మార్చేస్తారా అంటూ ఒక పెద్ద కల్చరల్ వార్ స్టార్ట్ అయింది. అసలు ఒక సినిమా టీం ఇచ్చిన స్టేట్మెంట్ నిజమా, లేక వేల ఏళ్లుగా ఆ నేల నమ్ముతున్న హిస్టరీ నిజమా? అసలు ఆ దేవుడు ఎక్కడ పుట్టాడు, ఉత్తరాదిన దక్షిణాదిన? ఈ రోజు మనం ఈ ఇంటర్నెట్ యుద్ధం వెనుకనున్న అసలు చారిత్రక నిజాలను చాలా డీటెయిల్డ్ గా క్లియర్ గా తెలుసుకుందాం. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అసలు ఈ గొడవంతా ఎవరి చుట్టూ తిరుగుతోంది? మనందరికీ తెలిసిన కుమారస్వామి కార్తికేయుడు, తమిళంలో మురుగన్ అని పిలుచుకునే దేవుడి గురించే ఈ డిస్కషన్. ఇక్కడ రెండు క్లియర్ గ్రూప్స్ ఫామ్ అయ్యాయి. మొదటి వాదన సినిమా టీం సైడ్ నుండి. వీళ్ల నమ్మకం ఏంటంటే, పురాణాల ప్రకారం కుమారస్వామి హిమాలయాల్లో అంటే ఉత్తరాదిన పుట్టాడు. శరవణ భవ అనే ప్రాంతంలో జన్మించి తారకాసురుణ్ణి వధించడానికి మధ్య భారతదేశంలో క్రౌంచ పర్వతాన్ని బద్దలుకొట్టి చివరికి దక్షిణాదికి వచ్చి ఇక్కడి వాళ్లకు ఇష్టమైన దేవుడయ్యాడు. ఇక రెండో వాదన తమిళ సంస్కృతి స్కాలర్ సైడ్ నుండి. వీళ్లు దీన్ని పూర్తిగా తిరస్కరిస్తున్నారు. మురుగన్ ఉత్తరాది నుంచి రాలేదు, ఆయన మా నేల దేవుడు. మా మురుగన్ పురాతన నామం సేయోన్. ఆయన పుట్టుక హిస్టరీ పూర్తిగా మా దక్షిణాది కొండల్లోనే ఉంది అని వాదిస్తున్నారు. మరి రెండిట్లో ఏది నిజం? దీనికి సమాధానం దొరకాలంటే మనం టైం మిషన్ ఎక్కి ఒక 2000 ఏళ్లు వెనక్కి వెళ్లాల్సిందే. మనం చరిత్రను తిరగేస్తే దక్షిణ భారతదేశంలో, ముఖ్యంగా తమిళంలో అత్యంత ప్రాచీనమైన సాహిత్యం సంగం సాహిత్యం. ఇది దాదాపు క్రీస్తు పూర్వం 300 నుండి క్రీస్తు శకం 300 మధ్య కాలం నాటిది. అంటే ఇప్పటికి 2000 ఏళ్ల క్రితం మాట. ఆ కాలంలో మనుషులు ప్రకృతిని పూజించేవాళ్ళు. దీన్నే ఆంథ్రోపాలజీలో యానిమిజం అంటారు. అప్పట్లో వాళ్ళు భూభాగాన్ని 5 రకాల ల్యాండ్స్కేప్స్ గా విభజించారు. ఈ 5 ల్యాండ్స్కేప్స్ ఏంటో, వాటి దేవుళ్ళు ఎవరో చూస్తే మీకే మైండ్ బ్లాక్ అవుతుంది. మొదటిది కురించి. ఈ కొండ ప్రాంతాల దేవుడే సేయోన్. సేయోన్ అంటే ఎల్లప్పుడూ యవ్వనంతో ఎర్రని కాంతితో మెరిసిపోయే కొండల దేవుడు, వేటగాడు. ఈ సేయోన్ అనే పేరే కాలక్రమేణా మురుగన్ గా మారింది. ఇక సెకండ్ వన్ ముల్లై అంటే ఫారెస్ట్, అడవి. ఇక్కడి దేవుడు మాయోన్, నల్లని దేవుడు. ఇక మూడవది మరుతం, పంట పొలాలు. ఇక్కడి దేవుడు వేందన్. నాలుగవది నెత్యల్, తీర ప్రాంతం, సముద్రం. ఇక్కడి దేవుడు వరుణన్. ఇక ఐదవది పాలై అంటే ఎడారి. ఇక్కడి దేవత కొరవై, యుద్ధ దేవత. ఈ ప్రాచీన సాహిత్యం ప్రకారం చూస్తే మురుగన్ లేదా సేయోన్ అనే దేవుడు పూర్తిగా దక్షిణాది కొండల్లో అక్కడి గిరిజన సంస్కృతిలో నుంచి పుట్టిన స్థానిక ప్రకృతి దేవుడు. మరి అలాంటప్పుడు ఉత్తరాది కథ ఎలా వచ్చింది? అక్కడే హిందూ సంస్కృతి యొక్క అసలైన మ్యాజిక్ ఉంది. మన హిందూ ధర్మానికి ఒక ప్రత్యేకత ఉంది. దీనికి ఒకే ఒక్క హెడ్ క్వార్టర్స్ గాని, ఒకే ఒక్క పుస్తకం గాని, ఒకే ఒక్క రూట్ గాని ఉండదు. ఇది ఒక ప్రవహించే నది లాంటిది. ఇందులో 2 రకాల సంస్కృతులు కలిసి నడుస్తాయి. లిటిల్ ట్రెడిషన్ అంటే స్థానికంగా ఉండే ఊరు, గల్లీ, కొండలు లేదా అడవుల నుంచి పుట్టే గ్రామ దేవతల ఆరాధన. మన దగ్గర సమ్మక్క సారలమ్మ, బోనాల పోచమ్మ, ఎల్లమ్మ తల్లులను పూజించినట్లు అన్నమాట. ఇవి పూర్తిగా లోకల్. ఇక గ్రేట్ ట్రెడిషన్. ఇది దేశవ్యాప్తంగా టెక్స్ట్ల రూపంలో ఉండే వేదాలు, పురాణాలు, ఇతిహాసాల సంస్కృతి. శివుడు, విష్ణువు, పురాణాల కథలు దీని కిందకి వస్తాయి. కాలానుగుణంగా ఏం జరుగుతుందంటే, ఒక లోకల్ దేవుడు ప్రజల్లో బాగా పాపులర్ అయినప్పుడు ఆ దేవుడి లక్షణాలను బట్టి దేశవ్యాప్త పురాణాల్లోని ప్రధాన దేవుళ్లతో అనుసంధానం చేస్తారు. సరిగ్గా అలాగే దక్షిణాది కొండల దేవుడైన, యుద్ధ వీరుడైన సేయోన్ మురుగన్ని ఉత్తరాది పురాణాల్లో ఉన్న శివపార్వతుల పుత్రుడైన, దేవతల సేనాధిపతి అయిన కార్తికేయుడు కుమారస్వామితో మైమైకం చేశారు. ఇద్దరి లక్షణాలు ఒకటే కావటం వల్ల వేల ఏళ్ల క్రితమే ఈ 2 సంస్కృతులు చాలా అందంగా కలిసిపోయాయి. అందుకే ఆయన ఇటు కార్తికేయుడయ్యాడు, అటు మురుగన్ అయ్యాడు. సో ఫైనల్ గా మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే, చరిత్రపరంగా చూస్తే ఇద్దరి వాదనల్లోనూ నిజం ఉంది. కానీ ఒక సినిమా మార్కెటింగ్ కోసం లేదా ఒక పాన్ ఇండియా అపీల్ కోసం వేల ఏళ్ల నాటి స్థానిక అస్తిత్వాన్ని, తమిళ నేల యొక్క సెంటిమెంట్ ను తక్కువ చేసి మాట్లాడినప్పుడు ఇలాంటి వివాదాలు రావటం చాలా సహజం. సినిమాల్లో కథ కోసం హిస్టరీని కాస్త అటు ఇటు మార్చడం కామన్. కానీ అది ప్రజల నమ్మకాలను, ఒక ప్రాంతపు సంస్కృతిని కించపరిచేలా ఉన్నప్పుడు ఇంటర్నెట్ లో ఇలాంటి రగడ తప్పదు. సినిమా టీమ్స్ కూడా ఇలాంటి సెన్సిటివ్ విషయాలు మాట్లాడేటప్పుడు కాస్త రీసెర్చ్ చేసి మాట్లాడితే బాగుంటుంది. మరి దీనిపై మీ అభిప్రాయం ఏంటి? మురుగన్ హిస్టరీ గురించి మీకేం తెలుసు? కింద కామెంట్ సెక్షన్ లో మాతో షేర్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.